సార్ ఈ యూట్యూబ్ ఎస్పెషల్లీ ఫర్ ద రెవెన్యూ, పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే, నేను పొద్దున్న నుంచి సాయంత్రం 10:30 వరకు ఇదే సీట్లో ఇడే కూర్చొని ఉంటాను. ఎంత బాధాకరం అంటే, ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏమైనా మా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఫోన్ నాకు వస్తుంది. అన్నా మన వాడు ఇప్పుడే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడన్నా, ఏమన్నా అంటారు. సరే ఆ పోలీసు వాళ్ళు చెప్తాము, పోస్ట్ మార్టం అయిపోతుంది. వాడికి చూస్తే వాడికి లైసెన్స్ ఉండదు, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాడి భార్య పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. నేను చాలా చెక్ చేస్తుంటా ప్రతి ఒక్కరిని. లేదు, మొన్ననే నాకు అనుమానం వచ్చి మా మున్సిపాలిటీ వాళ్ళను ఇవి ఉన్నాయి కదా, ఏంటి సచివాలయాలు, అందరు రమ్మని మీటింగ్ పెడితే మా వాళ్ళు ఎట్లా మేము ముందు నుంచే చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయి. సచివాలయంలో పిలిపిస్తే దగ్గర 100కి 15 మందికి లైసెన్సులు అన్నీ ఉన్నాయి. నేను మన పోలీస్ పెద్ద ఆయనతో కూడా మాట్లాడినా. సార్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేక్ ఇట్ ఒక్కసారి థరోగా చెక్ చేయండి. నేనేం చేశాను, లైసెన్స్ లేని వాళ్ళకి జీతం ఇవ్వద్దన్నా, ఎల్ఎల్ఆర్పై చేసుకొస్తాను వాళ్ళకి జీతాలు ఇచ్చినాం. ఒక పెద్ద మహానుభావుడు నా మీద చీఫ్ సెక్రటరీకి చేసినాడు. ఐఎమ్ దేర్ టు డూ గుడ్ టు ద సొసైటీ. నేను మొన్ననే ఒక 20 days బ్యాక్ పొద్దున్నే పోతుంటే ఒక పోలీస్ లేడీ, షీ వాజ్ గోయింగ్ ఇన్ మోటార్ సైకిల్, నిలబెట్టి అడిగా, అమ్మా తల్లి లైసెన్స్ ఉందా అని. She said no. అదే రోజు ఈవినింగ్ షీ చెకింగ్ ద లైసెన్సులు. సార్ చేయండి సార్, ఎందుకంటే మనం రోడ్లో వచ్చి ఉంటున్నాం, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్, దే డోంట్ హ్యావ్ లైసెన్స్. లాస్ట్ టైం నేను 2018లో మేళా పెట్టా. పెద్దవాడు గారు ఇక్కడ నాకు దగ్గర 1.20 CR అయింది సార్. ఎప్పుడన్నా ఏమన్నా పట్టుకుంటే అంటుంటారు, అన్నా నువ్వు ఇచ్చినదండి సార్, ఇది మటుకు లైసెన్సులు మటుకు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఇంకా ఎలా ఉన్నారంటే మన వాళ్ళు ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అంత మీద అసలు భయం అవుతుంది. ఏఐ అంటే ఇట్ విల్ ఈట్ అవే అవర్ బ్రెయిన్. అసలు చదువుతుంటేనే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మానవుడు ఉంటాడా లేదా, సృష్టి ఉంటుందా లేదనే క్వశ్చన్ వచ్చింది. కాబట్టి కనీసం ఇంకా ఇప్పుడు కూడా మనం చదువుకున్న వాళ్ళం లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, లేదంటే ఒక పని చేయండి, ఇప్పుడు ఏదో ఫస్ట్ కొంటూనే ఇన్సూరెన్స్ చేస్తున్నారు, అట్లనే ఒక 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు చేసేయండి. ఆ లైసెన్స్ కూడా ఎవరి పేరుతో బండి ఇస్తున్నా మనకి లైసెన్స్ ఉందా లేదా పెట్టండి. దయచేసి అసలు సుప్రీంకోర్టు ఇదే ఉంది సార్, సేయింగ్ దట్ 18 బిలో ఉండే వాళ్ళు డ్రైవ్ చేస్తే దేర్ నాన్న అమ్మ ఆర్ టు బి పనిష్డ్ అని జడ్జిమెంటే ఉంది. సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కలెక్టర్ అండ్ ఎస్పీ ప్లీజ్, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లే, చనిపోతున్నారు, వీళ్ళు అనాథలు అయిపోతున్నారు, ఇంట్లో భార్య పిల్లలు. మాకు ఒక స్కీమ్ వచ్చింది మా మున్సిపాలిటీలో, స్కావెంజర్లకి, యాక్సిస్ బ్యాంక్ అనుకుంటా, పర్మనెంట్ యాక్సిడెంట్లో చచ్చిపోతే 1 కోటి ఇస్తారు. వాడు పర్మనెంట్ కాకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతే 25 లక్షలు ఇస్తున్నారు. మ్యాండేటరీ చేసినారు. మననే మా వాళ్ళందరినీ
బ్యాంక్లో కూడా అందరినీ పాస్బుక్లు ఓపెన్ చేయించాం. సార్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద బిగ్ ఆఫీసర్స్ సీ దట్ మనం ఎంప్లాయీస్ కన్నా కనీసం బోర్డర్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉండేటట్టుగా. థ్యాంక్ యూ సార్. ఎవరు ఫీల్ కావద్దండి, ఇట్స్ ఓన్లీ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్.